Gentlemen, welcome to Fight Club. ఓకే. సో హాయ్ గైస్, డే 50 అండ్ ఆల్మోస్ట్ 50 డేస్ బాగానే కంప్లీట్ అయినాయి. సో ఇట్లా మాట్లాడడానికి రీజన్ మీకు కంప్లీట్గా అర్థమై ఉంటుంది. సో నాయిస్ అయితే ఈజీగా వస్తుంది. సో మైక్ కూడా చేంజ్ చేస్తున్నాను. మేబీ ఒక 4 or 5 డేస్ అయితే టైం పడుతుంది. సో ఆఫ్టర్ 5 డేస్ తర్వాత సో వీడియోస్లో కూడా మంచిగా మాట్లాడచ్చు, జిమ్లో మాట్లాడచ్చు. సో ఎవ్రీథింగ్ ఎక్కడున్నా సో సో మైండ్లో టెన్షన్ లేకుండా ఈజీగా మాట్లాడచ్చు. సో మైండ్ సో చాలా వరకు అడిగేది ఏంటంటే సో మజిల్ అనేది ప్రాపర్గా బిల్డ్ అయితే లేదు, హౌ టు బ్రేక్ మై పిఆర్ అని చెప్పేసి. సో దాని గురించి అండ్ కార్డియో గురించి కూడా అడుగుతున్నారు. లైక్ ఏంటంటే సో బల్క్లో ఎన్ని మినిట్స్ కార్డియో చేస్తే బెస్ట్ అనేసి. సో కార్డియో గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి ఉంటుంది. బట్ సో దాని గురించి ఇప్పుడు మాట్లాడలేను. బట్ పిఆర్ గురించి మాట్లాడతాను. సో హౌ టు బ్రేక్ యువర్ పిఆర్ అని చెప్పేసి. సో పిఆర్ బ్రేక్ చేయడానికి ఫస్ట్ థింగ్ సో ఇది నేను చేసేది కాదు. సో కంప్లీట్ ఒక ఓల్డ్ స్కూల్ ఉంటుంది. సో ఓల్డ్ స్కూల్ అంటే లైక్ 90s చేస్తారు కదా. సో జై కట్లార్, సో ఈ బ్యాచ్ అంటే 90s బిలో. ఓకే. సో 2000కి బిలో ఉంటారు కదా. సో 90, 80 సో వీళ్ళు ఫాలో అయ్యే సో మెథడ్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో 90s ఏంటంటే వెయిట్స్ మంచిగా లిఫ్ట్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఒక మైండ్ సెట్ బాగుంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే సో మైండ్ మజిల్ కనెక్షన్ అండ్ సో లవడ సో ఇట్లాంటివి అయితే మాట్లాడుతున్నారు కానీ సో అవి నాకు నచ్చదు ఫస్ట్ థింగ్. సో పిఆర్ని బ్రేక్ చేసుకునే మెథడ్ అయితే మాట్లాడతాం. సో అది ఓల్డ్ స్కూల్, అది మీకు నచ్చితే నచ్చచ్చు, లేకపోతే లేదు అగైన్. సో ఫస్ట్ థింగ్ సో పిఆర్ అనేది బ్రేక్ అవడానికి మేజర్గా సో ఓల్డ్ స్కూల్లో 4 సెట్స్ అయితే పెడతారు. ఓకే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ ప్రెస్ అనుకున్నాం. సో బెంచ్ ప్రెస్ వచ్చేసి ఫస్ట్ సెట్ వచ్చేసి సో మీరు ఒక 80 కేజ్తో నార్మల్ 12 రిప్లేషన్స్ అయితే ఈజీగా చేస్తున్నారు. ఓకే. సో మీరు 12 రిప్లేషన్స్ అనేవి సెకండ్ సెట్కి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ సెట్ అనేది ఒక 30 పెడతారు, 40 పెడతారు. సో అది మీ ఇష్టం వామప్ అయిన తర్వాత. బట్ సెకండ్ సెట్ వచ్చేసరికి ఎవరైతే 80 కేజెస్ బెంచ్ ప్రెస్ చేస్తారో సో 80 కేజెస్ బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు సో అది సో 12 to 8 10 రిప్లేషన్స్ అయితే ఉండకూడదు. ఓకే. సో 12 to 8 లైక్ 10 to 15 మధ్యలో అయితే ఉండకూడదు. ఓకే. సో మీ పిఆర్ అనేది బ్రేక్ అవ్వాలంటే సో మీరు లిఫ్ట్ చేసే వెయిట్ ఎట్లా ఉండాలంటే సో ఈ వెయిట్ నేను ఇంకా లిఫ్ట్ చేయలేను. సో లిఫ్ట్ చేస్తే ఇంజూరీస్ అయితే ఏమో. సో దీనికి నాకు సపోర్ట్ కావాల్సి వస్తుంది. సో ఎవరైనా బ్యాక్ సపోర్ట్ ఉండాలి. సో అట్లా అయితే నేను లిఫ్ట్ చేస్తాను. సో అట్లాంటి వెయిట్స్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది పిఆర్ బ్రేక్ అవ్వాలంటే. ఓకే. సో మీరు ఇప్పుడు 80 కేస్ బెంచ్ ప్రెస్ 12 రిప్లేషన్స్ అని ఈజీగా చేస్తాం. బట్ 90, 100 సో ఈ ఈ వెయిట్స్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఆ వెయిట్స్ని ప్రిఫర్ చేసేటప్పుడు ఏంటంటే సో ఆటోమేటిక్గా మీరు ఎట్లానో పిఆర్ బ్రేక్ చేసేటప్పుడు సపోర్ట్ తీసుకుంటారు కదా. సో సపోర్ట్ తీసుకునేటప్పుడు సో మీరు సో కొంచెం ఓకే. సో పిఆర్ బ్రేక్ చేసేటప్పుడు ఎట్లానో సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో దాన్ని అప్పుడు మీరు ఒక 5 to 8 సో ఓకే 5, 8 సో ఇన్ని రెప్యుటేషన్స్ మాత్రం ఉండాలి. సో 3 వచ్చినా పర్లేదు, 5 వచ్చినా పర్లేదు. సో సో రెప్యుటేషన్స్ అనేవి మ్యాటర్ కాదు ఇక్కడ. సో మీ పిఆర్ అనేది బ్రేక్ అవ్వాలంటే 3 to 5 రెప్యుటేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సో మీరు నార్మల్ సెట్ లాగా 12, 15 ఇంత అవసరం లేదు పిఆర్కి. ఓకే. సో మీ పిఆర్ ఎట్లా బ్రేక్ అవ్వాలంటే 3 to 5 రెప్యుటేషన్స్ అయితే చేయండి ఫస్ట్. సో అది అట్లా చేస్తుంటే మీకు అంటే ఆటోమేటిక్గా ఈజీ అవుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీ బెంచ్ ప్రెస్ని ఒకేసారి 15 to 12 రెప్యుటేషన్ చేయాలంటే ఇంపాసిబుల్ అవ్వదు. సో అందుకే అంటున్నారు 3 to 5 పెట్టుకోండి. సో 3 to 5 పెట్టేటప్పుడు అది మీకు కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ టైం ఒక 5 రెప్యుటేషన్స్ అనేవి ఈజీగా చేయడానికి ప్లస్ అవుతుంది. సో మీ మజిల్ కూడా మీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే. సో నువ్వు పిఆర్ బ్రేక్ చేసే టైం పిఆర్ని కొత్త పిఆర్ని ట్రై చేస్తా చూసావా. సో కొత్త పిఆర్ని బ్రేక్ చేసేది 12 to 15 రిప్లేషన్స్ అనేవి చెయ్యాలి తప్ప మ్యాండేటరీ అని ఉండదు. ఓకే. సో ఇది కంప్లీట్ ఏంటంటే చెప్తున్నాను కదా. సో ఒక ఓల్డ్ స్కూల్ ఉంటుంది. సో ఓల్డ్ స్కూల్ వాళ్ళు చేసుకునేది మాట్లాడతాను. ఓకే. సో కామన్ సో అది మెయిన్. సో చెప్తాను ఎట్లా బ్రేక్ అవుతుంది. లైక్ నేను ప్రిఫర్ చేసేది కూడా అట్లా చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెంచ్ ప్రెస్ వచ్చేసి సో 30, 30, 60, 80
సో 80 రాడ్ని ఇంప్రూవ్ చేస్తే 80 బెంచ్ ప్రెస్ అయితే చేస్తాను. సో బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు అది నేను సపోర్ట్ లేకుండానే చేసేస్తాను. ఓకే. సో ఎట్లా అంటే ఫస్ట్ వచ్చేసి సో నార్మల్ వార్మప్ అయిపోయిన తర్వాత 15 ఆర్ 20 సో 15-20 సో నార్మల్ చేస్తాను. ఒక 3-5 రిపీటేషన్స్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సో అది 15 అయితే క్రాస్ చేస్తాను కాబట్టి ఒక 30 ఓకే. సో ఒక 30-40 ఈ రేంజ్ అయితే పెడతాను. సో అప్పుడు ఒక 5-10 రిపీటేషన్స్ అయితే చేస్తాను. అవి చేసి కంప్లీట్ అయిన తర్వాత సో అప్పుడు సో నా 80 కేజీస్ని పెడతాను ఆర్ఎల్స్ 85-90 సో ఇట్లా వెయిట్స్ అయితే ఇంక్రీజ్ చేస్తాను. సో అట్లా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే సో నాకు కూడా కొంచెం పిఆర్ బ్రేక్ చేసే సో ఈజీ అవుతుంది. ప్లస్ సో మజిల్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సో మనకు కూడా కొంచెం స్ట్రెంత్ అండ్ స్టామినా ఈజీగా దొరుకుతుంది. సో మీరు ఎట్లా చేస్తారంటే మ్యాక్స్ 90% ఏంటంటే 10-20-30 సో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో నేను 10-20-30 అంటున్నా అని చెప్పేసి 10-20 కాదు. సో ఒక్కొక్కర సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 అనుకో. సో ఫస్ట్ సెట్ వచ్చేసి నేను ఒక 30 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి 60, తర్వాత 80 సో ఇట్లా ఎప్పుడు చేయండి. ఓకే. సో నేను చేసేది ఫస్ట్ వచ్చేసి నార్మల్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి నా హైయెస్ట్ వెయిట్ ఉంటుంది. సో ఆఫ్టర్ 2 సెట్స్ వచ్చేసి 10-10 పెడతాను. సో 10-10 కూడా సో నార్మల్ చేస్తాను. సో 10 రిపీటేషన్స్ అయితే వస్తాయి. సో వెయిట్ని కూడా డ్రాప్ చేసేస్తాను. సో నా సెకండ్ సెట్ వచ్చేసి హై ఉంటుంది. సో రిమైనింగ్ 2 సెట్స్ వచ్చేసి సో నార్మల్ వెయిట్స్ ఉంటాయి. ఓకే. సో అట్లయితే చేస్తాను. సో అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో మీకు అర్థమైతే ఐఎమ్ హ్యాపీ. సో మెయిన్ నాకు కొంచెం బాగాలేదు. మెయిన్ ఏంటంటే సో బయటికి వెళ్ళడం వల్ల వాటర్ చేంజ్ అయితే నాకు ఆటోమేటిక్గా జలుబు అనేది కొంచెం ఈజీగా వస్తుంది. జలుబు వస్తుంది, ఫేస్లో చేంజెస్ వస్తాయి, హెడేక్ కొంచెం ఇవన్నీ యాడ్ అయిపోతాయి. బట్ తప్పదు. సో వెళ్ళాలి, వెళ్తా బాగున్నా బాగోపోయినా సో మనం ఒక మైండ్ సెట్కి స్టిక్ అయినప్పుడు సో చెయ్యాలి, అది మెయిన్. సో నేను నా సెల్ఫ్కి మాట ఇచ్చాను అండ్ నేను ఒక కన్సిస్టెన్సీతో చేస్తాను ఇవన్నది సెకండరీ. సో నేను ఒక మైండ్ సెట్కి స్టిక్ చేసేటప్పుడు సో అది నాకు బాగా నచ్చుతుంది, మెయిన్ రీజన్. ఓకే. సో దానికోసం నేను కొంచెం ప్రాపర్గా చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. హెల్త్ బాగాలేదు, పర్సనల్ ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ సెకండరీ. సో ఒక మైండ్ సెట్కి స్టిక్ అయ్యామంటే అట్లా దూసుకుపోవాల్సిందే. ఓకే. సో అది మీకు పిఆర్ అనేది ఇట్లా బ్రేక్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. సో ఇట్లా మీరు చేస్తే ఇట్స్ వర్క్, లేకపోతే అగైన్స్ ఇట్. ఓకే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇట్లానే బ్రేక్ చేస్తాం పిఆర్ని. ఓకే. సో ఇంకా మనం జిమ్కి పోయి మాట్లాడదాం.